దొంగతనంగా గణేశుడి దండం పెట్టి మీరు చేసిన పాపాలు మాఫీ కావని మరొకసారి హెచ్చరిస్తున్నా. అపహాస్యం చేస్తే మాత్రం వాళ్ళ జీవితాల్లో అడుగడుగునా అడ్డంకులే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు పైకి రారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో వినాయక చవితి పూజలో పాల్గొంటే దాని మీద కూడా మీరు పడి ఏడుస్తా ఉన్నారంటే నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జమ్మటమే ఏకైక లక్ష్యంగా వెళ్తున్నారనేది మరొకసారి ప్రూవ్ అయింది. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మీలాగా బూట్లేసుకొని పూజలు చేయలేదు కదా. ఈ రోజు హిందూ ద్రోహి మీరు. విజయవాడలో 40 గుళ్ళను కూల్చినటువంటి దుర్మార్గుడు మీరు. కానీ ఆ 40 గుళ్ళని తిరిగి నిర్మించినటువంటి హిందూ మత భక్తుడు జగన్మోహన్ రెడ్డి గారు. 29 మందిని పుష్కరాల పేరుతో మీ పబ్లిసిటీ పెచ్చతో చంపింది మీరు కదా. తిరుమలలో టికెట్ల పేరుతో 6గురిని చంపించింది మీరే కదా. సింహాచలంలో టచ్ చేస్తే పడిపోయేటటువంటి గోడను కట్టి 7గురిని చంపించింది మీరే కదా. ఎంతకంటే ఘోరమైన పాపం తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి కొవ్వెక్కి మాట్లాడారు మీరు ముఖ్యమంత్రిగా. ఇంతకంటే ఇంకేమైనా నీచం పాపం ఏమైనా ఉంటుందా? మరి కొంచెమన్నా సిగ్గుండాలి కదా మళ్ళీ మీరు హిందూ మతం గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడడానికి మీకు.